హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ పంపిణీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ మనకు తెలంగాణ రాష్ట్రంలో 3 నెలల రేషన్ బియ్యం అని ఒకే నెలలో ఇస్తున్నారు కాబట్టి ఈ రేషన్ పంపిణీని అయితే పొడిగించారు. అంటే గతంలో ఈ రేషన్ పంపిణీ అనేది 1 తారీఖు నుంచి 15 తారీఖు వరకు ఇచ్చేవారు. ఇప్పుడు ఈ రేషన్ పంపిణీ గడువు పొడిగించారు. మొత్తం ఈ నెల మొత్తం అంటే నెల 30 తారీఖు వరకు ఈ రేషన్ పంపిణీ అయితే కొనసాగుతుందని పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే తెలియజేశారు. లబ్ధిదారులు ఎవరు ఆందోళన చెందవద్దని, మన గడువులోగా ఈ పంపిణీ పూర్తి చేశామని తెలియజేశారు. అలాగే రేషన్ కార్డుదారులకు ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు పౌర సరఫరాల శాఖ అధికారులు. ఈ విధంగా చేస్తే మీ యొక్క రేషన్ కార్డు కూడా రద్దు చేస్తామని చెప్పారు. అంటే ఎవరైతే రేషన్ బియ్యము విక్రయిస్తున్నారో వాళ్ళ యొక్క రేషన్ కార్డులు రద్దు చేస్తామని చెప్పారంటే రేషన్ బియ్యము విక్రయిస్తూ పట్టుబడితే కనుక రేషన్ కార్డు రద్దు చేయడంతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తామని అయితే పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎవరైనా రేషన్ బియ్యం విక్రయిస్తే ఆ రేషన్ బియ్యం విక్రయించడం అయితే ఆపేయండి. సో ఎందుకంటే బియ్యం విక్రయిస్తూ పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా రేషన్ కార్డులు అయితే రద్దు అయ్యే అవకాశం ఉంది.